మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. सबसे पहले तो शेम ऑन दी गवर्नमेंट। आखिर हम इतना इंतजार क्यों कर रहे हैं? जब हर बार कभी भी ये केसेस होते हैं सर, तो हम सब टीवी में देखते हैं, दुख मनाते हैं, मगर क्या करते हैं आखिर? जब 12 साल पहले निर्भया का केस हुआ था, तब भी हम हाथ पे हाथ धरे बैठे रहते थे, और आज जब डॉक्टर के साथ ये केस हुआ, तब आज समाज क्या कहेगा कि उस लड़की ने क्या पहना? भारत దేశాన్ని ఒక స్త్రీ మాటతో పోల్చే ఈ దేశం అదేవిధంగా భారత స్త్రీలకి రక్షణ కల్పించలేని ఈ దేశంలో ఉండాలంటేనే ప్రయత్నిస్తుంది. మరి పర్టికులర్ గా వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య నర్సింగ్ సిబ్బంది అందరూ కూడా 24 గంటలు వారి దగ్గర ఎవరు ఉన్నారు, వారి రక్షణ ఎవరున్నారు అని చెప్పి తెలుసుకోకుండానే నిర్వహిస్తున్నారు. వారికి అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ కూడా ఏదైనా అఘాయిత్యం జరిగే ఛాన్స్ ఉన్నాయి. అందుకొరకే మేము ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ప్రభుత్వ వైద్య సిబ్బంది మీద ఏదైనా ఘటన జరిగినట్లయితే దానికి ప్రత్యేకమైన చట్టం కావాలి. దానికి ఇమ్మీడియట్ గా వారిని అరెస్ట్ చేయడం, వారిని కఠినమైన శిక్ష అమలు చేసే విధంగా చట్టాలు తీసుకురావాలని కోరుతున్నాం. ఈ రోజు మహాపారం మరి దేశంలో జరిగే మొత్తం IMA ఏదైతే పథకాలు ఇచ్చిందో వైద్య సిబ్బంది పూర్తిగా రోడ్ ఎక్కారు, 24 గంటలు పాటిస్తున్నారు. మరి రోజులు బాగాలేవు, చాలా మంది పేషెంట్స్ సఫరవుతున్నా కూడా మేము మా రక్షణ కొరకు మేము రోడ్ ఎక్కడం జరిగింది. కాబట్టి ప్రజలు సహకరించాలి. అనేక సంఘాలు ఉన్నాయి, సంఘాలని సహకరించి మరి ప్రభుత్వాలను మేలుకొల్పాలి. ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చేటప్పుడు రైతులను రక్షించేటట్టు చట్టం తీసుకురావాలి. ఈ రోజు మరి మేము ఇబ్బంది కోరుకున్నాం, అర్థం కావట్లేదు, ప్రభుత్వాలు సహకరించడం లేదు. కాబట్టి ఎవరైతే ఈ రోజు భారతదేశంలో చట్టాలను చేసి అమలు చేస్తూ ఉన్నారు, ఆ అంబేద్కర్ దగ్గరికి వచ్చి మేము వేడుకుంటున్నాం. అతను రచించిన ఆ చట్టం ద్వారానే మాకు రక్షణ ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకమైన చట్టం మనకు అందరూ భద్రతలో చేసిన తర్వాత కూడా అక్కడ కూడా పేసిన కూడా వాళ్ళకి మాత్రం ఎలాంటి శిక్షణ ఇంతవరకు శిక్షించబడలేదు. నెక్స్ట్ దాని తర్వాత ఉత్తరాఖండ్ లో నర్సింగ్ ఆఫీసర్ చంపేయడం జరిగింది. ఇంకా మన తెలంగాణ షాద్నగర్ లో కూడా ఒక నర్సింగ్ ఆఫీసర్
ఒక నర్సింగ్ ఆఫీసర్ పైసలు దాడి చేశారు. ఇలాంటి మనం చెప్తాం స్త్రీకి పూజించే దేశం, స్త్రీని గౌరవించే దేశం, స్త్రీకి అన్ని ఉన్నాయి అని చట్టాలు ఏంటి నిర్భయ దిశ చట్టాలు తీసుకొచ్చారు. చట్టాలు తీసుకొచ్చిన తర్వాత ఎంతమందికి శిక్షించారు, ఎంతమందికి ఇంప్లిమెంటేషన్ చేశారు, ఏం జరగలేదు. ఏమంటారు ఇన్సిడెంట్ చూపిస్తారు, ఒకటి దిశ చట్టం కింద ఇంప్లిమెంటేషన్, ఒకటి నిర్భయ, తర్వాత ఇంతవరకు అట్లా ఎవరికి శిక్ష జరగలేదు.